seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా పతంజలి యోగ సూత్రాస్లో కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ యోగా డిసిప్లిన్లో మనకేంటంటే క్వశ్చన్స్ ఇగో పరంగా, ఇగో అట్రాక్షను దాని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు it is the understand that in the past many schools of yoga taught many through suppression ద్వారా, అణిచివేత ద్వారా ఎక్కువగా బోధిస్తుండేవాడు యోగా స్కూల్లో. అండ్ క్వైట్ ఏ ఫ్యూ డిడ్ అటైన్ త్రూ ఇట్. అలా అణిచివేత వలన, సప్రెషన్ వలన కొంతమంది సాధ్యం అయింది, కొంతమందికి సాధ్యం కాలేదు. ఈవెన్ టుడే టెక్నిక్ ఆఫ్ సప్రెషన్ మే సూట్ ఏ సర్టెన్ టైప్ ఆఫ్ పర్సన్. అణిచివేత వలన వారు కొంతమందికి సూట్ అవుతుందా అన్న ప్రశ్నకు సమాధానం 2 విషయాలు. ఓషో గారు చెప్తున్న సమాధానం 2 విషయాలు. ఒకటి, నోబడీ హూ నోస్ హ్యాస్ ఎవర్ టాట్ సప్రెషన్. తెలిసిన వాడు ఎవడు ఈ సప్రెషన్కి, అణిచివేత, కోపాన్ని అణుచుకోండి లేదా సెక్స్ అణుచుకోండి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. దానికి వివరణ తర్వాత చెప్తాను. ముందు ఫస్ట్ థింగ్, నోబడీ హూ నోస్ హ్యాస్ ఎవర్ టాట్ సప్రెషన్. ఎవరు సప్రెషన్ అనేది, అణిచివేత అనేది ఎవరు చెప్పలే. రెండోది, నెవర్ ఎనీబడి హ్యాస్ అటెండ్ త్రూ ఇట్. అలా సప్రెస్ చేయటం వలన ఎవరు అటైన్మెంట్ అవ్వలేదు, అటైన్మెంట్ అవ్వలేదు. సో అన్ని చోట్ల నకిలీ నాణ్యాలు ఉంటాయి అనే కాన్సెప్ట్. ఇక్కడ నో మాస్టర్ హూ నోస్, నో మాస్టర్ హూ హ్యాస్ ఎన్లైటెండ్ హ్యాస్ ఎవర్ ప్రీచ్డ్ సప్రెషన్. ఎవరు చెప్పలేదు. బుద్ధుడు ఈ సప్రెషన్ విషయంలో, బుద్ధుడు కానీ మహావీరుడు కానీ ఫాస్టింగ్ గురించి చెప్పారు, ఉపవాసం. బోత్ హ్యావ్ టాట్ అబౌట్ బ్రహ్మచర్యము అనేది బుద్ధుడు చెప్పాడు, మహావీరుడు చెప్పాడు. ఆర్ దే టీచింగ్ సప్రెషన్? వాళ్ళు ఏమైనా అణిచిపెట్టమన్నారా? అసలు ఆ ఊసే లేదు, వాళ్ళు అలా చెప్పరు. బుద్ధుడు గోన్ ఫాస్ట్, ఆకలి వేసింది, ఫాస్టింగ్ అంటే ఏంటి, వాట్ ఇట్ మీన్స్, సప్రెస్ యువర్ హంగర్ అని అన్నాడా? ఆకలిసింది నువ్వు అణుచుకో అని అనలేదు. ఆకలి వేస్తున్నప్పుడు వాచింగ్ చేస్తే, అంటే ఆకలిని ఐఎమ్ హంగ్రీ అని అనకుండా, ద బాడీ విల్ సే ఐఎమ్ హంగ్రీ. ఆకలిస్తుందని శరీరం చెప్తుంది, నీకు ఇండికేషన్ ఇస్తుంది. యూ సింప్లీ సిట్ ఇన్సైడ్ యువర్ బీయింగ్ అండ్ వాచ్ చేస్తే ఏం జరుగుతుంది అనే పాయింట్. అలాగే సెక్సువల్ డిజైర్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వాచ్ చేయండి. గుడ్ బ్యాడ్, మంచి చెడు ఏమీ అనకుండా, జడ్జిమెంట్ చేయకుండా సాక్షిగా ఉండండి, ఏం జరుగుతుంది. ఈ యొక్క జస్ట్ డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది అనేది, యు ఫీల్ హంగర్
ఆకలేసింది, ఆకలిని ఐడెంటిఫై కావద్దు ఐ యామ్ ద బాడీ అని. నేను శరీరము అని చెప్పి అనవద్దు. ఐ యామ్ నాట్ ద బాడీ, ఐ యామ్ ఇన్ ద బాడీ. ద బాడీ ఈజ్ హంగ్రీ, ఐ యామ్ నాట్ హంగ్రీ. అయితే ఇక్కడ అవేర్నెస్ వలన ఏం జరుగుతుంది అనేది ప్రాక్టికల్గా చేస్తేనే అర్థమవుతుంది. అలాగే బ్రహ్మచర్యం అనేది, సెక్స్ అనేది బాడీకి న్యాచురల్ ఫెనామినా. శరీరానికి సెక్స్ అనేది సహజ ప్రకృతి అది దానికి. కానీ ఓన్లీ బ్రహ్మచర్య ఈజ్ న్యాచురల్, సెక్స్ ఈజ్ అన్యాచురల్. ఈ బ్రహ్మము అవేర్నెస్లో వలన బ్రహ్మచర్యం ఎలా అటైన్ అవుతాం, ఈ విషయాలు మాట్లాడుకున్నప్పుడు ద ఫాస్టింగ్ ఆఫ్ బుద్ధ టోటల్లీ డిఫరెంట్. బ్రెయిన్ అనేది ఎలాంటిది, అలాగే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఫిజికల్ బాడీలో నొప్పులు వస్తూ ఉంటాయి. అవి మనం వుడ్ యూ టాక్ అబౌట్ మెడిటేట్ ఆన్ పెయిన్ వెన్ పెయిన్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే మీరు ధ్యానం చేసేటప్పుడు నొప్పులు వస్తుంటే ఆ నొప్పి మీద ధ్యాస పెట్టమంటారు. ఏం జరుగుతుంది అని. యూ సింప్లీ పే అటెన్షన్ టు పెయిన్. ప్రతిదానికి అటెన్షన్ ఇరుక పెట్టడమే, ఏం జరుగుతుందో చూడటమే. పెయిన్ ఆర్ ప్లెజర్ ఆర్ 2 dimensions. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది అనేది ఓన్లీ అవేర్నెస్. ఇక్కడ మనం చెప్పుకునేదంతా అవేర్నెస్. అవేర్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఆనాపానసతిలో ఆనాపానసతి, సతి అంటే అవేర్నెస్, మైండ్ఫుల్నెస్. మనం ఏం చెప్పుకున్నా ధ్యానానికి సంబంధించే ఉంటుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా అనేక డిసెప్షన్స్ గురించి కూడా మనకు మనం ఎలా చేసుకుంటాము అనే విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో లెట్ us go to the డీటెయిల్గా వెళ్దాము. అలాగే ఇక్కడ మనం స్టార్ట్ బాక్స్లో నేను అనేది ఎవరు, ఈ శరీరం నేను కాదు, ఈ భావం నేను కాదు, ఈ ఆలోచన నేను కాదు అన్నప్పుడు నువ్వు హూ ఈజ్ యూ, ఎవరు నువ్వు? శరీరం కాదు, ఈ నేను అనే భావము కాదు, నేను అనే ఆలోచన కాదు. నేను అనేది ఒక లైఫ్ ఫోర్స్, జీవశక్తి. అయితే ఈ జీవశక్తి ప్రవాహము, అది ఒక ప్రవాహం. ఎప్పుడు నువ్వు శరీరంలో ఉంది కాబట్టి ఆ జీవం ఉంటుంది అనే పాయింట్. సో లెట్ us go to the detailed concept about my dear friends. ఇక్కడ సప్రెషన్ అనేది లేదు, ఎరుక అనేది ఉండాలి, అవేర్గా ఉండాలి. వాట్స్ హ్యాపెనింగ్ అనేది ఆ అవేర్నెస్ ఒకటే టీచ్ చేశారు. ఎన్లైటెన్ మాస్టర్ ఎవరు కూడా సప్రెషన్ చేయలేదు, అణచివేత చేయలేదు. బుద్ధ ఎప్పుడు కూడా, బుద్ధ కానీ మహావీరు కానీ ఫాస్టింగ్ చెప్పారు, కానీ బోత్ టాట్ అబౌట్ బ్రహ్మచర్య గురించి కూడా చెప్పారు. దే ఆర్ టీచింగ్ సప్రెషన్ అని అణచివేత గురించి ఏం చెప్పారంటే చెప్పలేదు. బుద్ధుడు చెప్పాడు గో ఆన్ ఫాస్టింగ్ చేయండి. సో ఫాస్టింగ్ మెడిటేషన్, వాట్స్ హ్యాపెనింగ్, అబ్జర్వ్, వాచ్ ద హంగర్. శరీరం చెప్తుంది ఐ ఆమ్ ద హంగ్రీ. యూ సింప్లీ సిట్ ఇన్సైడ్ యువర్ బీయింగ్ అండ్ వాచ్. ఏం చేయొద్దు, డు నాట్ డూ ఎనీథింగ్ either to feel the body or suppress the hunger. You simply watch the hunger. No activity is needed. అక్కడ ఏం చేయొద్దు, నీ ప్రయత్నం ఏం చేయొద్దు, సప్రెస్ చేయడం కోసం ఏం చేయొద్దు. సప్రెస్ చేస్తే ఏమవుతుంది, వాట్ యూ విల్ డూ, నువ్వు దాన్ని వాచ్ చేయలేవు, అది రెచ్చిపోతుంది.
So a person who wants to suppress the hunger and who has gone on fast is Jainas. Jains go every year. What they will do? They will try to distract the mind somewhere. అప్పుడు ఆకలిస్తుంది. మనసుని వేరే వైపు మళ్ళించాలని చూస్తూ ఉంటారు. మంత్రాస్ చెప్తూ ఉంటారు. టెంపుల్‌లో మంత్రాలు చదువుకుంటూ ఉంటారు. దే ఆర్ రిలీజియస్ లీడర్ లేదా రిలీజియస్ లీడర్స్ యొక్క ఇది వాళ్ళ ప్రసంగాలు వింటూ ఉంటారు. సో, దిస్ ఈజ్ నాట్ ద థింగ్. ఉదాహరణకి ఓషో గారు ఏం చెప్తూ ఉంటారంటే, మంత్రాస్ చెప్పే విషయంలో ఓషో గారు ఆయన అబ్జర్వేషన్ చెప్తున్నాడు. భారతదేశంలో పొద్దున్నే స్నానాలు చేస్తారు. మార్నింగ్ బాత్. గ్రామాల్లో ఇన్ మై విలేజ్ అంటే ఓషో గారు ఉన్న గ్రామంలో వెరీ బ్యూటిఫుల్ లేక్. ఒక రివర్, ఒక నది లాంటి రివర్, పెద్ద రివర్, అంటే ఒక నది లాంటి ఒక పెద్ద లేక్ ఉందట. అండ్ పీపుల్ గో ఆన్ లేక్ దేర్ మార్నింగ్ బాత్. పొద్దున్నే వెళ్ళి ఆ సరస్సులో స్నానం చేస్తుంటారు. చైల్డ్హుడ్లో ఫస్ట్ గమనిస్తూ ఉన్నవాడు చిన్నప్పుడు, ఐ బికమ్ అవేర్ ద ట్రిక్ ఆఫ్ సప్రెషన్. సప్రెస్ ఎలా చేస్తారు అని. ఆ నదిలో నీరు చల్లగా ఉంటుంది. పర్టికులర్గా వింటర్లో మరీ చల్లగా ఉంటుంది. నది కాదు అది, ఆ రివర్. కాసేపు రివర్ అంటున్నాడు, కాసేపు విలేజ్ అంటున్నాడు. ఐ మీన్ లేక్ అన్న. బ్యూటిఫుల్ లేక్, ఏ రివర్. People go on taking bath. In summer, also I watched them taking their bath, and they will not chant. సమ్మర్లో స్నానం చేసేటప్పుడు రామ 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 హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అని అనరు. మామూలు కాముగా వెళ్ళి స్నానం చేసి వస్తారు. వింటర్లో మాత్రం పెద్దగా గట్టిగా రామ 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 అని చెప్పి, ఎందుకు? దే ఫర్గెట్ దే రివర్. దే సో లౌడ్లీ చాంటింగ్ చేస్తారు. దే టేక్ ఏ డిప్ అండ్ దే ఆర్ అవుట్. అలా మునిగి మన పైకి లేస్తారు. కానీ మనసు చాంటింగ్ చేస్తుంటుంది గట్టిగా. కట్టా కూడా గట్టిగా అంటుంటారు రామ రామ రామ. ఎందుకంటే చలిగా ఉంది. ఆ చలిని పొద్దున కూడా బాగా చలిగా ఉంది. గ్రేటర్ విల్ బి ద చాంటింగ్ ఆన్ ద గాడ్. రామ రామ అని అంటాం. అదే ట్రిక్. చిన్నప్పుడు అంటే హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ ఏదో అలా చాంటింగ్ చేస్తూ ఉండేవాడు. టు అవాయిడ్ ఎ ఫ్యాక్ట్. ద ఫ్యాక్ట్ ఈస్ దేర్ నాకింగ్ అండ్ కిక్కింగ్ అండ్ అలైవ్. దే హ్యావ్ లెర్న్డ్ ట్రిక్. ఇబ్బంది, చలిగా ఉంది. ఆ చలిని ఓహో అని చెప్పి ఉనికిపోకుండా దాన్ని బయటికి రావటం కోసం చేస్తున్నారు. మహావీర బుద్ధ అలాంటివి ఏం చెప్పలేదు. అలా మన ట్రిక్స్ ఏం చెప్పలేదు. దే టీచ్ అబౌట్ ఫాస్టింగ్, బట్ దేర్ ఫాస్టింగ్ ఈజ్ టోటల్లీ క్వాలిటేటివ్లీ డిఫరెంట్. పైపైన సర్ఫేస్ చేయడా కాదు. స్థూలంగా చూస్తే అలాగే ఉంటుంది, కానీ డీప్ డౌన్ డిఫరెంట్ ఎగ్జిస్ట్. డీప్ డౌన్ అలా లోపలికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? మహావీర ఆర్ బుద్ధ విల్ ఫాస్ట్ అండ్ విల్ నాట్ డూ ఎనీ యాక్టివిటీ ఇన్ ద మైండ్. మైండ్లో మంత్రాలు చెప్పుకోవడాలు ఏమీ లేదు. దే విల్ టీచ్, దే విల్ వాచ్ అండ్ హీ విల్ పే అటెన్షన్ టు ద హంగర్. ఏమని? బాబు ఆకలిస్తుంది, ఓకే, గమనించు, ఆకలిని గమనించు. అండ్ దెన్ అరైజెస్ ఏ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫినామినా. చాలా అద్భుతంగా ఉంటుంది. అలా ప్రయోగం చేసి చూడండి ఎలా ఉంటుంది అని. ఇఫ్ యూ పే అటెన్షన్ టు హంగర్, మనకి వేళకి ఫలానా 1 గంటకి టైం చూస్తేనే ఆకలిస్తుంది. పనిలో ఉంటే అసలు ఆకలి
అది కొంత సమయం దాటిపోయిన తర్వాత ఆకలి కూడా అనిపించదు. వేరే ధ్యాస పెట్టినప్పుడు. ఇక్కడ ఈయనేమంటున్నారు, మన అక్కడ ట్రిక్ లాంటిది, అక్కడ ట్రిక్ ఏం కాదు. పని మీద ధ్యాస పెట్టున్నారు. వీ హావ్ టు గో ఫర్ ఇట్ అని. సో, ఇఫ్ యూ పే అటెన్షన్ టు హంగర్, శ్రద్ధ పెడితే, దాన్ని ఎరుక పెడితే, ఎరుక గమనిస్తూ ఉంటే ఆకలి మాయమైపోతుంది అని అంటారు. మనకి ఉండే ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాను. మీరు ఈ యొక్క ప్రయోగం చేసి చూడండి. వితౌట్ ఎనీ ఫుడ్ ఇట్ డిసపియర్స్. వై? వాట్ హ్యాపెన్స్ ఇన్ పేయింగ్ అటెన్షన్ టు హంగర్? ఆకలేస్తుంది. ఆకలేస్తుంది. దాన్ని ఏ విధంగా జరుగుతుంది లోపల మెకానిజం. దాన్ని ఇరుకుతో గమనిస్తే ఏం జరిగింది? అది మాయమైపోతుంది. అలాగే సెక్స్ డిజైర్ వచ్చినప్పుడు టోటల్ అటెన్షన్ టు ఇట్, దాని మీద ఓన్లీ సింపుల్ పే అటెన్షన్. ఎస్ అనొద్దు, నో అనొద్దు. నో జడ్జిమెంట్, నో కామెంట్, నథింగ్. ఇది గుడ్, బ్యాడ్ అనొద్దు. అది ఏదో నన్ను ఇలా చేసింది అనొద్దు. నో ఇవల్యూషన్, నో నథింగ్. మిగతా ఇవన్నీ ఏమి చెప్పినా అది మనసుకు సంబంధించింది. విట్నెసింగ్ ఈజ్ నాట్ ద మైండ్. సాక్షిగా ఉండండి. ఆకలి వేస్తుంది, సాక్షిగా ఉండండి. గుడ్ ఆర్ బ్యాడ్ డిస్టింక్షన్ వద్దు. మంచి చెడు అనేది మనసుకు సంబంధించింది. విట్నెసింగ్ ఈజ్ అన్‌డివైడెడ్. ఏకంగా ఉంటుంది, సాక్షిగా ఉంటుంది. ఇట్ ఈస్ నైదర్ గుడ్ నార్ బ్యాడ్. అది గుడ్ కాదు, బ్యాడ్ కాదు. సింప్లీ ఓన్లీ పే అటెన్షన్ టు హంగర్ ఆర్ ద సెక్స్ డిజైర్. టోటల్ అటెన్షన్, పూర్ణంగా. And total attention in such an energy, it is fire. The hunger simply is burn. అది ఫైర్, అగ్ని. ఆకలి అనేది ఒక అగ్ని. అలా చూస్తూ ఉన్నారు, దానికి ఏం ఫ్యూయల్ లేదు. అదేమైంది గమనించండి. వాట్ హ్యాపెండ్? సెక్స్ డిజైర్ సింప్లీ బర్న్. అది కూడా పోతుంది. ఆకలి కూడా పోతుంది. వాట్ హ్యాపెన్స్? వాట్ ఈస్ మెకానిజం ఇన్సైడ్? ఈ విధంగా నీ ఫీల్ హంగ్రీ అన్నప్పుడు ఇన్‌ఫాక్ట్ నీకు ఆకలి లేదు. ఈ శరీరానికి మాత్రమే ఆకలి ఉంది. నువ్వు శరీరంలో ఆకలేస్తుంది అన్న సంగతి నీకు. శరీరం ఆకలి వేస్తుంది. ఆ శరీరం యొక్క లక్షణము ఏం చెప్తారు? దప్పిక, ఆకలి. ఆహారం కావాలి దానికి. రెండే ఉంటాయి. సో హంగ్రీ, యూ హ్యావ్ నెవర్ బీన్ హంగ్రీ. నీకు ఆకలి కాదు. నువ్వు శరీరంతో ఐడెంటిఫై అయ్యావు కాబట్టి, నేను శరీరం అనుకున్నావు కాబట్టి యూ ఫీల్ హంగ్రీ. వెన్ యూ పే అటెన్షన్ టు హంగర్, ఎ డిస్టెన్స్ ఈస్ క్రియేటెడ్. సో నేను శరీరం కాదు, ఈ శరీరానికి ఆకలి వేస్తుంది, చూద్దాం ఏంటని. అక్కడ ఐడెంటిటీ బ్రేక్ అవుతుంది అన్నది ప్రాక్టికల్గా చేస్తేనే మనకు తెలుస్తుంది. ఐడెంటిఫికేషన్ ఈజ్ నో మోర్. యు ఆర్ నో మోర్ ద బాడీ. ద బాడీ ఈజ్ హంగ్రీ, ఓకే. యు ఆర్ ఎ వాచర్. ఆ వాచ్మెన్ డ్యూటీ చేస్తాం, సాక్షిగా ఉంటాం, విట్నెస్ చేస్తాం. అప్పుడు సడన్గా బ్లిస్ఫుల్ ఫ్రీడమ్ అరైజెస్. ఐ am not the body. I have never been the body. నేను శరీరం కాదు, నేను శరీరం ఎప్పటికీ కాదు. I am not the body. I have never been the body. The body is hungry. శరీరానికి ఆకలి వేస్తుంది, నాకు ఆకలి కాదు. ఐడెంటిఫికేషన్ అక్కడ కట్ అవుతుంది. అలాగే సెక్సువల్ డిజైర్ కూడా అంతే. అప్పుడు బ్రహ్మచర్యం అనేది సహజంగా, బ్రహ్మము అంటే అల్టిమేట్ డివైన్, బ్రహ్మ, ద డివైన్,
గాడ్ హిమ్సెల్ఫ్ యు ఆర్. ఆ బ్రహ్మచర్య బ్రహ్మమునందు చరించటం బ్రహ్మచర్య. అక్కడ బ్రహ్మచర్యము అంటే ఇట్స్ న్యాచురల్. ఓన్లీ బ్రహ్మచర్య. సో బ్రహ్మచర్య ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ద బాడీ. బాడీ పరంగా శరీరవత్తు నీకు బ్రహ్మచర్యం అనేది న్యాచురల్ కాదు. సెక్స్ అనేది న్యాచురల్. సెక్సువాలిటీ ఈజ్ న్యాచురల్ ఫర్ ది బాడీ, నాట్ ఫర్ యూ. యు ఆర్ నాట్ ద బాడీ కదా. శరీరానికి ఆకలి కావాలి, సెక్స్ కావాలి. అంటే దాహం ఉంటుంది, అది వేరే. దాహము ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. అలాగే సెక్సువల్ అనేది ఒక న్యాచురల్గా వస్తూ ఉంటుంది. కానీ బ్రహ్మచర్య ఓన్లీ నీకు నీవు నీది కాదు కదా, నీ శరీరం నీది కాదు. శరీరానికి అది సంభవిస్తుంది. నువ్వెవరు? నీకు న్యాచురల్ ఏంటి? నీకు న్యాచురల్ బ్రహ్మచర్యము. నువ్వు అవేర్‌గా ఉంటే, అలర్ట్‌గా ఉంటే అటంతట అవి మాయమైపోయి నువ్వెలా ఉంటావు? బ్రహ్మమునందు చరిస్తూ ఉంటావు. అయితే ఈ బ్రహ్మచర్య అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మం నుంచి వచ్చింది. బ్రహ్మచర్య మీన్స్ యూ హావ్ కమ్ టు అటైన్. నువ్వు ఆ బ్రహ్మమే. ఐ యామ్ దట్ ఐ యామ్ అన్న విషయం నీకు అవగాహన అవుతుంది. యూ హావ్ కమ్ టు నో దట్ యు ఆర్ బ్రహ్మ, అల్టిమేట్, ద డివైన్, గాడ్ హిమ్సెల్ఫ్ యు ఆర్ అని. సో ఇది ఇక్కడ ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అని మళ్ళీ ఈ నేను అనేది అనే పాయింట్ కింద కాదు, యుటిలిటీ కోసం, ఫంక్షనాలిటీ కోసం ఈ నేను అనేది చెప్పుకుంటున్నాం. ఐ యామ్ ద బాడీ అని అన్నట్టే బాడీ లెవెల్‌లో ఉంటాము. ఐ యామ్ నాట్ ద బాడీ అన్నప్పుడు అక్కడ రియల్ బ్రహ్మచర్య అనేది సాధ్యమవుతుంది. సో అండ్ వాట్ హ్యాపెన్స్? వాట్ ఇట్ ఈస్ మిరాక్యులస్ వెన్ యూ ఆర్ సెపరేట్, వెన్ ద బ్రిడ్జ్ ఈస్ బ్రోకెన్. ఈ నేను శరీరం కాదు అని అనుకున్నప్పుడు అనేక అద్భుతాలు జరుగుతాయి. శరీరవత్తు నేను శరీరం కాదు అనే భావనలో స్థితమైతే అక్కడ దేర్ ఈజ్ నథింగ్ ఐడెంటిటీ. నేను, నాది, అది ఏమీ ఉండదు. అందులో స్థితం అయి ఉండాలి. కానీ మనం ఏం చెప్తాం? నేను యూ డోంట్ సే ఐ యామ్ ద బాడీ. ఐ యామ్ ద బాడీ అని చెప్పొద్దు. యూ సే ఐ యామ్ ఇన్ ద బాడీ బట్ నాట్ ద బాడీ. నేను శరీరంలో ఉన్నాను అని మాట్లాడు. నేను శరీరంలో ఉన్నాను అని చెప్పు. నేను బట్టలు వేసుకున్నాను. బట్టలు నేను కాదు కదా! జస్ట్ లైక్ థాట్. వెన్ హంగర్ వచ్చింది, ఆకలి వచ్చింది. వాచ్ ద హంగర్. ద కోఆపరేషన్ ఈస్ నాట్ దేర్. దానికి నువ్వేం పరుగులు పెట్టక్కర్ల. ఊరికే గమనించి ఏం జరుగుతుందో చూడు. Is a temporary death. You are not supporting the body. When you are not supporting the body, ఏమవుతుంది? How the body can feel hunger? ఆకలి చచ్చిపోయింది అన్నాం కదా ఇందాకడే. అలాగా ఈ టెంపరరీ డెత్ అవుతుంది ఆకలికి. జస్ట్ టెంపరరీ. Because the body cannot feel anything. Feeling is our own being, your being. Hunger may be there in the body, but the body cannot feel. It has no feelers. So just within this decide. అలా ప్రతిదీ మనకు బ్రెయిన్‌లో రకరకాల ఇష్యూస్ ఉంటాయి. దానికి సంకేతాలు వస్తుంటాయి. అది వేరే స్టోరీ. నెక్స్ట్ బ్రెయిన్ కూడా సబ్టలే. ఫాస్టింగ్ ఆఫ్ మహావీర, బుద్ధ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫాస్టింగ్ ఫ్రమ్ ది ఫాస్టింగ్ ఆఫ్ జైనాస్ అండ్ బుద్ధిస్ట్స్. ఇది చాలా కీ పాయింట్. ఆన్ ది నేమ్ ఆఫ్ ఫాస్టింగ్ బుద్ధిస్టులు గాని, జైన వాళ్ళు ఫాస్టింగ్ చేసేది వేరు, బుద్ధుడు చెప్పింది వేరు, మహావీరుడు చెప్పింది వేరు. చాలా డిఫరెంట్‌గా ఉంది అన్న సత్యాన్ని చెప్తున్నారు ఆయన ఓషో గారు. మహావీర ఈస్ నాట్ అవాయిడింగ్, హి ఈస్ సింప్లీ వాచింగ్. వాచింగ్ చేయటం వలన మహావీరుడు ఏం చేసేవారు? అలా వాచ్ చేసేవారు. డిసపియర్ అయిపోయారు. విట్‌నెస్‌గా ఉండి, వాచింగ్ మీన్స్ విట్‌నెసింగ్. ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ దేర్. ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ దేర్. విట్‌నెస్ చేస్తే ఏమైంది? అక్కడ లేదు. అవాయిడ్, ఇట్ ఫాలోస్ యూ.
దాన్ని తప్పించుకోవాలి అనంటే అది నిన్ను వెంటబడుతుంది. ఇన్ ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ ఫాలోస్ యూ, ఇట్ హంట్స్ యూ. నువ్వు తినేదాకా నిన్ను చంపుతుంటుంది. ఆకలి, 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 ఆకలి అని. నో యోగా టీచెస్ సప్రెషన్, కెనాట్ టీచ్. బట్ దేర్ ఆర్ యోగీస్ హూ టీచ్. కొంతమంది యోగుల పేరుతో ఇది టీచింగ్ చేస్తారు. సప్రెషన్ అనేది టీచింగ్ చేస్తారు. అందుకోసమే ఫాల్స్ కాయిన్స్ ఉంటాయి. అవేర్‌నెస్ వల్లనే ఏదైనా సాధ్యము. అవేర్ అంటే సతి. అవేర్ యూ ఆర్ బ్రీతింగ్ ఇన్ అండ్ ఔట్. ఆనాపాన సతి. అవేర్‌నెస్ వల్లనే సాధ్యమవుతుంది. సో, ఇది అలాగే మెడిటేషన్‌లో మనకు శరీరం రకరకాల మ్యాజిక్‌లు చేస్తుంది. ఇలా ఉంటుంది, అలా ఉంది, నాకు దురద పుట్టింది, అలా అయింది, లేకపోతే ఏదో ఉంది అట్లా అయన్నీ ఉంటుంది. నువ్వు జస్ట్ అవేర్‌గా ఉండు. ఆ విధంగా అవేర్‌నెస్ వల్ల ఏమవుతుంది, సమ్‌టైమ్స్ స్టమక్ విల్ ఫీల్ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. మరింత విషయాలు రేపటి ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. సో, థాంక్ యూ అప్ టు నౌ. హ్యాపీ డే టు యూ ఆల్. మస్ట్ కామెంట్స్ రూపంలో మీ యొక్క విషయాలు, అలాగే చాట్ బాక్స్‌లో మీకు క్వెషన్స్ రూపంలో కూడా ఇక్కడ మీరు లైవ్‌లో కూడా అడగొచ్చు. ఐ విల్ గివ్ ఆన్సర్స్. సో, థాంక్ యూ. విల్ మీట్ నెక్స్ట్ వేరే టాపిక్‌తో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.